హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు అంటే మా మామయ్య పచ్చడి పెట్టమన్నారండి. ఉసిరికాయలు తీసుకొచ్చారు మార్కెట్ నుంచి. నేనేమో ఇప్పుడు అప్పుడే బాగోవు కదా, తర్వాత ఏంటంటే కార్తీక మాసంలో వస్తాయి కదా, అప్పుడు బాగుంటాయి, అప్పుడు పెట్టుకుందాం అంటే లేదు మార్కెట్లో అమ్ముతున్నారు అనేసి తెచ్చారండి. సరే తీసుకొచ్చారు కదా, ఇంకా ఎలా అయితే ఏం పెట్టేద్దామని నేను ప్రిపేర్ అయిపోయానండి. సో అందుకని ఈరోజు ఉసిరికాయ పచ్చడి పెడుతున్నాను. దానికోసం అయితే ఒక ఇంత 50 గ్రాములంత చింతపండు. నేను చెప్పాను కదండి, చింతపండు మేము ఇయర్కి ఒకేసారి తీసేసుకుంటాం. సో అందుకని కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. దానికోసం కొద్దిగా వెల్లుల్లిపాయ పలుకులండి, కరివేపాకు. ఇప్పుడు మనం ఆవాలు అవన్నీ కూడా వేయించుకుందామండి అందులో పౌడర్కి. ఓకేనండి, మనం స్టవ్ వెలిగించుకొని కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుందామండి చింతపండు నానబెట్టుకోవడానికి కొద్దిగా. ఓకేనండి, నీళ్ళు మరిగాయి కదా, వీటిని కొంచెం అదే వేడెక్కాక మనం ముందుగా చూపించిన చింతపండులో వేసుకుందామండి, నానుతుంది. దీన్ని ఒక బౌల్లో వేసుకుందామండి. వేసుకొని వేడి నీళ్ళు పోసుకుంటే మనకి ఈలోగా చింతపండు బాగా నానుతుందండి. అప్పుడు మనం బాగా వేడి నీటిలో వేసుకుంటే తొందరగా గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుందండి. పేస్ట్ కూడా బాగా మెత్తగా స్మూత్గా రెడీ అవుతుంది. ఇప్పుడు ఆవాలు మెంతులు అవి వేయించుకుందాం. ఓకేనండి, ఒక కళాయిలో వేసి ఇప్పుడు కొద్దిగా ఆవాలు వేయించుకుందాం. నేను ఉసిరికాయలు అయితే ఒక హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను కాబట్టి నేను ఒక 2.5 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి. ఆవాలు ఆవాలు వేగుతున్నప్పుడే మనం కొద్దిగా మెంతులు కూడా వేయించేసుకుందాం అండి. 1 స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకుందాం అండి. ఓకేనండి, వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మనం వేరే ప్లేట్లోకి తీసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు నేనైతే గ్రౌండ్ నట్ అదేనండి పల్లి ఆయిల్ వాడుతున్నాను. లేదు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చండి. పికిల్స్కి ఎప్పుడు పల్లి ఆయిల్ కానీ లేదా నువ్వుల నూనె కానీ వాడాలి. ఇప్పుడు మనం పచ్చడికి సరిపడా ఆయిల్ వేసుకొని ఉసిరికాయలు వేయించుకుందామండి. ఆయిల్ హీట్ ఎక్కేలోగా మనం మెంతులు ఆవాలు పౌడర్ చేసుకుందాం అండి ఈలోగా. ఓకేనండి, పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఉసిరికాయలు వేయించుకుందాం అండి. ఓకేనండి, ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం ముందుగా కడిగి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలండి. అంటే బాగా డ్రై అయిపోవాలి, లేదంటే పచ్చడి పాడైపోద్ది. సో బాగా క్లాత్తో నీట్గా తుడిచేసుకోవాలండి. ఇక వాటర్లో వేసి కడుక్కున్నాక ఇప్పుడు వీటిని వేయించేసుకుందాం. ఉసిరికాయలన్నీ కూడా వేసేసుకొని వేయించేసుకుందామండి. ఇంకా కొద్దిగా వేసుకొని వేయించుకునే కంటే ఎలాగో కొంచెం కళాయి పెద్దదే కదా, వేయించేసుకుందాం. బాగా ఇవి గోల్డ్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి. అలా అయితేనే మనకి పచ్చడి చాలా రుచిగా కూడా ఉంటుంది. ఎస్పెషల్లీ అంటే ఉసిరికాయ పచ్చడిలోని చాలా అంటే ఉసిరికాయ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. నేను పచ్చడి కానీ ఏది తిన్నా అది ఏంటో తెలియదండి. అంటే నేను ఫేస్ చేసింది చెప్తున్నా. ఏంటో తెలియని వెయిట్ లాస్ అయినట్టుగా అనిపిస్తుంది. బాడీ అంతా మైండ్ అంతా చాలా రిలాక్స్గా కూడా అనిపిస్తుందండి. ఎస్పెషల్లీ డయాబెటీస్ పేషెంట్స్ తింటే డైలీ ఒక స్పూన్ అయినా, అంటే పికిల్ రూపంలో అయినా లేదా పౌడర్ అయినా సరే తీసుకుంటే వాళ్ళకి కూడా షుగర్ కంట్రోల్లో ఉంటుంది అనేసి అంటారు కదండి. నాకైతే మరి పచ్చడి చాలా ఇష్టం అండి. పచ్చడి తింటే కూడా మైండ్ బ్రెయిన్ చాలా ఫ్రెష్గా, చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎనివే వీటిని కాసేపు ఇంకా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. ఓకేనండి, ఇలా లేత బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకోవాలండి. చెప్పాను కదండి, అంటే ఉసిరికాయ పచ్చడి తింటే ఎలా ఉంటుందని చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు మన మొబైలే ఉంది. మన మొబైల్లో బయట ఎక్కడికైనా వెళ్ళిన పిక్స్, ఇంట్లో పిక్స్, ఫెస్టివల్ పిక్స్, ప్రతిదీ వీడియోలు ఫోటోలు అన్నీ తీసుకుంటుంటాం కదండి. సడన్గా మనకి ఇంపార్టెంట్ టైంలో స్టోరేజ్ ఫుల్ అని వచ్చేస్తుంది. సో అప్పుడు ఆ డేటా మొత్తం క్లియర్ చేయాలంటే చేశాక అప్పుడు మొబైల్ ఎలా ఉంటుందండి, రీఫ్రెష్గా మళ్ళీ రెడీ అవుతుంది. ఇది కూడా అంతేనండి. మనం ఎన్ని రకాల ఫుడ్స్ తిన్నా, ఇంట్లోవి బయటవి అన్నీ ఏవి తిన్నా కానీ సడన్గా మనకి అనీజీగా ఉన్నప్పుడు, తర్వాత
మైండ్ అంతా డిస్టర్బెన్స్గా ఉన్నప్పుడు ఉసిరికాయ పచ్చడితో కొద్దిగా అన్నం తిన్నారనుకోండి, మైండ్ చాలా రీఫ్రెష్గా రెడీ అయిపోద్దండి. చాలా కూడా అసలు బ్రెయిన్ చాలా రిలాక్స్గా తయారైపోద్ది. ఎనీవే వేగిపోయండి. వీటిని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. పౌడర్ మనం వేరే ప్లేట్లోకి తీసుకుందామండి. తీసుకున్నాక మనం చల్లారిపోయిన అదే ఆ చింతపండు వేడి నీటిలో వేసుకున్నాం కదా ఇందాక, చింతపండుది గుజ్జులాగా పేస్ట్ చేసుకుందామండి. ఆ పచ్చళ్ళలోకి ఒక 50 గ్రాములంత కారం అండి. దాంట్లోకి మనం కొద్దిగా ఇంత రుచికి సరిపడినంత ఉప్పు. దీన్ని కూడా ఈ ఉప్పును కూడా మనం ఈ చింతపండులో వేసి మిక్సీ చేసుకుందామండి. అలా అయితే ఇది కల్లుప్పు కదా, సాల్ట్ కాదండి. సో కల్లుప్పు కాబట్టి దీంట్లో వేసి మిక్సీ చేసి కలిపేసుకుంటే బాగా పచ్చడిలో బాగా కలుస్తుందండి. దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకేనండి. ఇదే ఆయిల్లో మనం కొద్దిగా తాలింపుకి పోపు వేసుకుందాం అండి. పచ్చడికి కొద్దిగా ఆవాలు, అలాగే కొద్దిగా మెంతులు కూడా వేసుకుందామండి. నెక్స్ట్ ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాం అండి. అలాగే కొద్దిగా ఇంగు వేసుకుందాం అండి. పచ్చడికి ఇంగు ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. అలాగే ఫైనల్గా మనం ఇందాక చూపించాం కదండి చింతపండు రసం, చింతపండుని పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా అందులో వేసుకుందాం అండి. ఇంకా ఆయిల్లో కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికింది అనుకోండి, పచ్చడి పాడవకుండా చాలా రుచిగా ఉంటుందండి. ఓకేనండి. ఇలా వేగేటప్పుడే మనం కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. ఓకేనండి. ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అండి. ఆఫ్ చేసుకునే ముందు కొద్దిగా పసుపు, పావు స్పూన్ అంత పసుపు వేసుకోండి. ఇంకా చింతపండు గుజ్జు కూడా బాగా వేగిపోయిందండి. ఓకేనండి. బాగా వేగిపోయింది కదా, ఉడికింది మా చింతపండు గుజ్జు అంతా, పోపు అంతా కూడా వేగింది కదండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఇప్పుడు కారం అది వేసుకుందాం అండి. కొంచెం అంటే వేడిగా ఉన్నప్పుడే వేస్తే కొంచెం కారం కలర్ చేంజ్ అయిపోతుంది. పికిల్స్ ఎప్పుడు రెడ్గా అంటే ఎర్రగా ఉంటేనే చూడడానికి నోటికి రుచికి కూడా తినాలనిపిస్తుంది కదండి. సో కొంచెం అంటే హీట్ తగ్గుతున్నప్పుడు మనం అప్పుడు కారం, ఆవు పిండి, మెంతి పిండి అది వేసుకుందామండి. అదే పౌడర్లు 2 కూడా కలుపుకుందాం. ఓకేనండి. మన ఈ చింతపండు గుజ్జు పోపు అంతా కూడా వేగిపోయింది కదండి, చింతపండు రసం కూడా బాగా ఉడికిపోయింది కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత కారం అవి కూడా కలుపుకుందామండి. ఓకేనండి. చల్లారింది కదా, మన ఆవాలు మెంతులు పౌడర్ వేసుకుందాం అండి. అలాగే కారం కూడా. నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్నాం కదా ఈ ఉసిరికాయలు అన్నీ కూడా వేసేస్తాం. పచ్చడంతా కూడా బాగా కలుపుకున్నాక అంటే ఒక 3 డేస్ పాటు ఇలాగే ఉంచుకోవాలండి. ఒక 3 రోజులైతే బాగా మనకి పచ్చడి బాగా ఊరుతుంది అనమాట. ఉప్పు ఏదైనా సరిపోకపోతే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చండి. మళ్ళీ కొద్దిగా కలుపుకుంటే సరిపోద్ది. ఉప్పు ఎక్కువైతే మార్చలేం కానంటే తక్కువైతే వేసుకోవచ్చు కదండి. మళ్ళీ ఎక్కువైంది అనుకోండి ఇంక మనం తినలేము పచ్చడిని. సో అందుకని చూసి వేసుకోవాలి ఫస్ట్. ఒక 3 డేస్ అయ్యాక మనం 3 డేస్ పాటు ఇలాగే ఉంచుకోవాలండి. ఉంచుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకుంటే పచ్చడి బాగా ఊరుతుంది కదండి. టేస్ట్గా చాలా రుచిగా కూడా ఉంటుంది. అప్పుడు మనం ఆయిల్ కూడా సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని, ఇప్పుడు కొద్దిగా ఆయిల్ సరిపోలేదు కదండి, ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఓకేనండి. నేను ఇంకొంచెం ఆయిల్ హీట్ చేసి గోరువెచ్చగా వేసుకున్నానండి. ఆయిల్ సరిపోలేదు కదా, సో దీన్ని మనం చెప్పాను కదండి, ఇప్పుడు మనం ఏదైనా గిన్నెలో అప్పుడు మనం ఏదైనా జాడీ కానీ గాజు సీసా అలాంటి దాంట్లో స్టోర్ చేసుకుంటే చక్కగా ఇయర్ పాటు అంటే 1 ఇయర్ వరకు కూడా చాలా పాడవకుండా చాలా టేస్టీగా అలాగే ఉంటుందండి ఉసిరికాయ పచ్చడి.
ఓకేనండి. దీన్ని ఒక గిన్నెలో వేసుకుందాం. ఓకేనండి. ఎంతో రుచికరమైన నిలవ పచ్చడి అంటే మనం 1 ఇయర్ పాటు మ్యాంగో పికిల్ ఎలా స్టోర్ చేసుకుంటామో, ఉసిరికాయ పచ్చడి కూడా ఈ ఆమ్లా పికిల్ కూడా అలాగే 1 ఇయర్ పాటు ఏమి కలరు, రుచి ఏమి కూడా చేంజ్ అవ్వకుండా, తేడా రాకుండా చాలా ఎక్సలెంట్ టేస్ట్‌తో ఉంటదండి. ఇదే మెథడ్‌లో గనక మీరు చేశారంటే. ఓకేనండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి, టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. నచ్చితే గనుక ఒక కామెంట్ కూడా పెట్టండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.